హాయ్ అండి. మటన్ కర్రీ బోటి వండుతున్నాను. బోటి ఎలా వండాలో మీరు చూడండి. బాగుంటుంది, టేస్ట్ చూద్దామండి. ముట్టించుకున్నాను, స్టవ్ ఆయిల్ పెట్టాను, ఆయిల్ పోసాను. మనకి నచ్చినంత అండి. నేను ఆల్రెడీ బోటి శుభ్రంగా కడుక్కున్నాను. ఆనియన్ వేసుకున్నాను, పచ్చిమిరకాయలు అలా ఒక చిన్న రెమ్మ బగారా ఆకు వేస్తాం కదండి, మనం బొదగరాకు అది వేసుకున్నాము. బాగుంటుందండి, చూడండి టేస్ట్. పచ్చిమిరకాయ ఉల్లిగడ్డ వేస్తున్నానండి. ఉల్లిగడ్డ మంచిగా ఇలా వేసుకున్నాక అది బాగా ఉడకాలి. ఎర్రగా మంచిగా ఉల్లిగడ్డ ఉడుకుతుంది. ఉడికేదాకా మనం మంచిగా పసుపు వేసుకుందామండి. ఇలా బోటిలా అంటే మనకు సరిపోవడానికనే, కాకపోతే నాకు కొంచెం స్పూన్లో ఎక్కువ పట్టింది, సరిపోయడానికి వేసుకున్నాను. ఇంకా కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నానండి నేను. బోటి నేను శుభ్రంగా ఆల్రెడీ కడుక్కున్నా, చూడండి ఎంత బాగా కడుక్కున్నానో. ఈ బోటి ఏంటి నేను వండుకుంటున్నాను, కానీ మా బాబుకి కర్రీ అంటే ఇష్టం ఉండదు, ఫ్రై అంటేనే ఇష్టం పెద్ద బాబుకి. అందుకే వాడి గురించి కొంచెం ఫ్రై చేస్తున్నానండి. వాడికి ఫ్రై అంటేనే ఇష్టం కాబట్టి. దీంట్లో అలాగనే కొంచెం ఉప్పు వేసుకుందాం. దీంట్లో అలాగనే కారం వేసుకుందాం. కారం అన్ని గనం ఎందుకని మీరు అనుకోవచ్చు, నేను కొంచెం తీసేస్తున్నాను. ఇట్లా ఎందుకు వేస్తున్నాను అంటే, ఆల్రెడీ మనము బోటింగ్ శుభ్రంగా కడిగి బాగా ఉడికిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు నేను కొంచెం ఆల్రెడీ చింతపండు నానబెట్టాను, ఆ చింతపండు అనేది తీసుకుందాం. టమాటా మిక్సీ పట్టాను, టమాటా చింతపండు కలిపి పట్టాను. చింతపండు ఎందుకంటే బాగుంటుంది, టమాటా ఎందుకంటే కొంచెం గ్రేకి 2 టమాటాలు పట్టాను. ఆల్రెడీ చింతపండు చెప్పాను, 2 రెక్కలండి, ఎక్కువ చేయలేదు. 2 రెక్కల కన్నా ఎక్కువ, ఎందుకంటే టమాటా వేసాం కదా, ఇలా బాగుంటుందో లేదని భయం నాకు. అందుకని బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఫ్రై అని కాదు, చూడండి మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ బాగా వండినాను, అది బాగా ఉందనే నేను మళ్ళీ వండుకుంటున్నాను. నేను మీ మీద ఏం ప్రయత్నాలు చేస్తలేను, చూడండి. దయచేసి తిని చూడండి, బాగుంటుంది. టేస్ట్ చూడాలి మీరు. అలానే కొంచెం మసాలా వేసుకుందాం. మసాలా వేసి కొంచెంసేపు మూత పెట్టి కుక్కర్ ఆన్ చేస్తానండి నేను. చూడండి ఎలా అయిందో కూర, బాగుంది కదా. ఇప్పుడు మీరు చూడండి,
ఉడికిపోయింది ఆల్రెడీ. కొద్దిసేపు ఏంటంటే మన ఉద్దేశంగా అది ఇంకా మంచి ఉడకాలని చెప్పేసి దాన్ని కొద్దిసేపు కుక్కర్ వేస్తాను. చూడండి ఓపెన్ చేశాను, ఎలా ఉందో చూడండి, బాగుంది కదా, ఉడికిపోయిందండి. సూపర్ అండి, అయిపోయింది. ఫినిష్ టచ్ ఇచ్చేస్తున్నాను చూడండి, బాగుందని నాకు చెప్పాలి. బాయ్ అండి.